హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చూసేద్దాం రండి. అందరూ ఇష్టపడి తినే స్నాక్స్ అండి, అదేనండి ఎగ్ పప్స్ అండి. బయట క్రిప్సీగా లోపల ఉల్లి మసాలా పెట్టి చేసిన ఎగ్ పప్ అండి. వచ్చేయండి రెసిపీ అయితే చూసేద్దాం. నాకు 2.5 కప్పుల మైదా పిండికి 8 ఎగ్ పప్స్లు అయితే అయిందండి. 2 కప్పుల మైదా పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేయాలి. ఇదిగోండి, నేను కలిపే విధంగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ పోసి కలిపేస్తే పిండి అనేది చాలా మెత్తగా అయిపోతుందండి. అందువల్ల కొద్దిగా వాటర్ చల్లి కలుపుకోవాలి. పిండిని మనం ఎంత మెత్తగా కలుపుతామో అంత బాగా వస్తుందండి పప్స్ అనేది. నేనైతే ఒక 5-10 నిమిషాల పాటు ఇలానే మిక్స్ చేస్తూ ఉన్నానండి. ఇదిగోండి, పిండి అయితే ఇలా కలిపి పెట్టుకోవాలండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసి ఒక చిన్న కప్పులో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆ పిండి కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలండి. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం చూసేద్దాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, ఆనియన్ వేసి ఒకసారి కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మరలా ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా వేసి కలుపుకుందాం. స్టఫింగ్కి మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని తీసుకొని చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలండి. ఇది ఎక్కువ పల్చాగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని పిండి ముద్దల్ని చపాతీలా చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ని తీసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి, ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసి ఇలా రుద్దాలండి. చపాతీ పిండి మొత్తానికి ఇలా రుద్దేసి దాని మీద ఇంకొక షీట్ని వేసి మరలా మైదా పిండి మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇలా నేను 5 లేయర్స్గా చేసుకున్నానండి. 5 లేయర్స్ పెట్టాక సైడ్ ఎడ్జెస్లో కట్ చేసుకోవాలండి. మనకి సమానంగా రావాలి షీట్స్ అనేది. ఎడ్జెస్ కట్ చేశాక స్ట్రైట్గా 6 పీసులు కట్ చేశాక ఇందులో 1 పీస్ తీసుకొని మరలా దాన్ని ప్రెస్ చేస్తూ చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫింగ్ని ఇందులో వేసి ఇప్పుడు హాఫ్ ఎగ్ని తీసుకొని దాని మీద పెట్టి పైన ఉండే లేయర్ని తీసుకొని 4 పక్కల క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మరలా అదే విధంగా 4 పక్కల ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
నూనె ముందుగానే పెట్టేశానండి నేను. నూనె మరీ ఓవర్ హీట్ అవ్వకూడదు, లైట్గా వేడైతే చాలండి. పప్స్ అనేది వేసుకోవచ్చు. పప్స్ అయితే వేసేసుకున్నానండి. ఇది 2 పక్కల తిప్పి బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకోవడమే. ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయిందండి. బయట క్రిప్సీగా లోపల సాఫ్ట్గా ఉండే ఎగ్ పఫ్స్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి చేసి ఇవ్వండి, ఇష్టపడి తింటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.